हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर हल्के महबूब नगर बीआरएस पार्टी एमपी उम्मीदवार मन्ने श्रीनिवास रेड्डी ने भूतपूर्व मंडल के मौजे ताड़ीपत्री में इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर इनके हमरा साबिक रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी भी मौजूद थे। मन्ने श्रीनिवास रेड्डी ने आवाम से खिताब करते हुए कहा कि आवाम को चाहिए कि वो वोट डालने से पहले ये जरूर सोचें कि किस पार्टी ने क्या किया है। उन्होंने कहा कि बीआरएस के कायदीन आवाम की खिदमत के लिए दिन रात मयसर थे। आवाम की एक आवाज पर वो मसाइल के हल के लिए पहुंच जाते और जो वादा करते उस वादे को पूरा करते और इसके साथ दूसरे काम भी मुकम्मल करते। लेकिन कांग्रेस पार्टी ने आवाम से ऐसे वादे किए जिसकी वजह से आवाम गुमराह हुए और कांग्रेस को इख्तिदार दिया। लेकिन अब कांग्रेस पार्टी जो वादे दी थी उसको पूरा करने की ताकत नहीं रखती। कांग्रेस सिर्फ इख्तिदार हासिल करने के लिए झूठे वादों का सहारा लिया है, लेकिन बीआरएस आवाम की खिदमत के लिए हमेशा तैयार है और जो वादे करती है उसको पूरा करती है। उन्होंने आवाम से अपील की कि कार के निशान को वोट डालकर भारी अक्सरियत से कामयाब बनाएं। గురించి కాదు, మీ సొంతంగా ఆలోచనలు చేసుకోండి. ఎవరు ఏం చేసిండ్రు? ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడు. ఎప్పుడు చూసినా మీ కాన్స్టిట్యూన్సీ లోపలనే, మీ అందున్నే. ఎప్పుడు చూసినా సొంత గ్రామం ఇక్కడనే అన్నాసాగర్ గ్రామంలో ఉండి రాత్రింబవళ్ళు మీ కొరకు 6 నిమిషాలు పనిచేసే నాయకుడు. మీకు ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఎలక్షన్ లో ఒక్క మాట చెప్తే 10 పనులు చేసి పెట్టండి. ఇవాళ ఇంత గొప్ప నాయకుడిని మనం ఇవాళ విడనాడుకున్నామంటే ఎందుకంటే కేసీఆర్ గారు 2001 నుంచి తెలంగాణ కొరకు ఎందుకంటే మన బతుకులన్నీ బాగా చేయడానికి మన రైతులే కానీ మహిళలే కానీ గ్రామాల్లో ఉండే ప్రజలు బ్రతుకులు ఏ విధంగా ఉండేనో ఒక 20 ఏళ్ల నాడు ఏ విధంగా ఉంటుందో ఒక పారి ఆలోచన చేసుకోండి. ఆ క్రమంగా ఇవాళ తెలంగాణ సాధించుకొచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఎన్ని పనులు చేసిండో అందరికి తెలుసు. మేము చెప్పడం కాదు, ప్రతి ఒక్కటి ఒక్క స్కీమ్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో 4 స్కీములు పెడితే మీకు మనకు 20 స్కీములు చేసిండు. ఇవాళ చూస్తున్నారు. ఇవాళ మీరు ప్రతి ఊర్లో ఇవాళ మన రైతులు ఏ విధంగా బాగుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు. వచ్చిన 2014లో వచ్చిన 6 నెలలకే 24 గంటల కరెంటు ఇటు రైతులకే కాకుండా ఇండస్ట్రీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ప్రతి ఒక్క పరిశ్రమకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. గతంలో ఉంటుండే 5-6 గంటల కరెంట్ ఉంటుంది, దాంతో ఉపయోగం లేకుంటుండే. ఇవాళ కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సాయం ఇచ్చిండు. ఏదన్నా అనివార్య కార్యక్రమాల వల్ల ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయే రైతుకు కూడా ఒక్క గుంట ఉన్న 5 లక్షల రూపాయలు 8 రోజులు కాకముందే మన అకౌంట్లలో పడ్డాయి. ఇంత అంటే ఆలోచన విధానము. ఒక్క పెద్ద మనిషి ఒక కుటుంబంలో ఉన్నాడంటే కుటుంబాన్ని గురించి నా పిల్లలు ఏంది, నా భార్య ఏంది, నా సంసారం ఏ విధంగా చేసుకోవాలి అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా మన రైతులను కానీ ఉండే బీద ప్రజలు కానీ ఆలోచన చేసిన ప్రభుత్వము కేసీఆర్ గారిది. కాబట్టి ఈ విధంగా చేసిండు. రైతులను ఏ విధంగా బాగుపరచాలి, రైతులకు కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంటు కాదు ఇవాళ రైతు బంధు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి ఈ విధంగా చేసి పండించిన పంటను మళ్ళీ కొని మనం అకౌంట్లో పడ్డాయి. చిన్న గింత రైతులకు సమస్య లేకుండా ఇట్లా ముళ్ళు ఇరికితే నోటితో పట్టి గుంజిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఎప్పుడు చూసినా ఏ విషయం చూసినా ఏ మీటింగ్ పెట్టినా పల్లెలు రైతుల గురించే మాట్లాడాలి. ప్రాజెక్టులు ఇవ్వాల ఆలరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడనే కరోనా ప్రాజెక్టు ఇవాళ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని స్కీమ్లు ఇచ్చింది ఉన్నా అవి కానీ ఏదే తాహత లేని శాత కానీ ఇవాళ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి చూడండి. కనీసం ఉన్న స్కీమ్లు అన్ని ఇస్తున్నారా? ఇవాళ రైతు బంధు అందరికి పడదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులు ఇవాళ మీరు ఆలోచన చేసుకోండి. రైతు బంధు లేదు, కరెంటు చక్కగా లేదు, పండించిన పంట కూడా కొనడం లేదు. అదేవిధంగా ఇవాళ గొప్ప చెప్పింది షాదీ ముబారక్ ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లికి వచ్చే క్రమంలో మేము ఈ ₹1,00,000 కాదు ఇంకా తులం బంగారం కూడా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇస్తుందా ఒక్కరికన్నా? తులం బంగారం ఇచ్చిందా అమ్మా ఒక్కరికన్నా? అంటే ఎంత ప్రేమ ఉందో మన తెలంగాణ ప్రజలపైన ఎంత ప్రేమ ఉండదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా మన మనసున్న నాయకుడు, మనపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా ఆలోచన చేయండి. ఇలా స్కీమ్లు ఏ విధంగా పెట్టిండో రైతు బంధు
ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బంధు. రైతు బంధు ఇలా ఎందుకంటే రైతులు కరెంటు లేక నీళ్ళు లేక పెట్టుబడి లేక ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో రైతు బంధు ఇన్ని ఇచ్చి మనం పెట్టుబడి కూడా ఇస్తే వాళ్ళు కొద్దిగా సంతోషంగా పనిచేసుకుంటారు. మంచిగా ఇవాళ దేశానికే ఇవాళ ఈ మన రైతులకు తెలంగాణ రైతులకు అన్నం పెట్టే స్థాయికి పెరిగిపోయింది. ఇవాళ ఇంత గొప్ప పంటలు పండిస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ కాన్సెన్స్ చూస్తే గతంలో అంటుండేవి అక్కడ ఆంధ్రలోనే పంటలు పండుతాయి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాల్లోనే పండుతున్నాయి పంటలు, అదే మొత్తం మన రాష్ట్రానికి అన్నం పెడతా ఉంటారు. ఏదైతే దేవగడ్డ కాన్సెన్సీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏ విధంగా కనిపించిందో ఆ విధంగా ఇవాళ 30 చెక్ డ్యామ్లు కట్టి మొత్తం నీళ్లు అందించి ఇలా ఎంత గొప్ప కార్యక్రమాలు చేసిండ్రో. ఎప్పుడు చూసినా 24 గంటలు ఎప్పుడు చూసినా కానీ కాన్సెన్సీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇలా ఒక్క ఎమ్మెల్యేనా కనిపిస్తున్నామా? ఒక్క ఎమ్మెల్యేనా మన ఊరికి వచ్చి వస్తున్నాడా? ఆలోచన చేసుకోండి. అంటే ఇలా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉండదు చూసుకోండి. ఇలా స్కీమ్లు అయిపోయింది. ఈ ఎలక్షన్లు అయిపోతే టోటల్ స్కీమ్లను కూడా బంద్ చేస్తారు కాంగ్రెస్. ఇలా చేతనైతే లేదు వాళ్లకు. ఈ స్కీములు ఈ హామీలు ఇచ్చి భయం అవుతుంది మీ ముంగట రానికే. ఏం మాట్లాడుతావు, ఏం సంగతో? ఇలా ఆసరా పెన్షన్లు లేవు, 2000కి 4000 ఇస్తామన్నారు. మరి ఇంట్లో ఉండే ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఒక్క నిర్ణయాన్ని ఇచ్చిర్రా? ఒక్క ఇదన్నా చేద్దామని ఉండరా? రైతులకు మళ్ళా ఖరీఫ్ పంటలకే దాదాపు పోయిన వర్షాకాల పంటలకే ఇంకా మేము 500 రూపాయలు కల్పిస్తామన్నారు. అది లేదు, పంటలు కొనడం లేదు. ఎంత విడ్డూరమైన ప్రభుత్వం ఇలా మన ముందరికి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక బీజేపీ ప్రభుత్వం కేవలం మాకు గుళ్ళు అత్యంతలు పుట్టకు పెట్టే ప్రభుత్వం కావాలి, మన సమస్యలు చూసే ప్రభుత్వం కావాలి. అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. కేసీఆర్ గారి ఆలోచన ఏ విధంగా ఉంది, అది కాంగ్రెస్ పాలన ఏ విధంగా చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేవలం అత్యంతలు పంపించే మనం ఓట్లాడుతున్నది, గుళ్ళను చూపించే. మన దగ్గర గుళ్ళు లేవా? అత్యంతలు పెట్టి దేవునికి మొక్కలేదా? ఒక ఆలోచన చేయండి. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. అదే మళ్ళీ ఇన్ని ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇస్తూ కట్టుకోవాలి అని ఇక్కడ కర్ణాటక అప్పర్ ప్రాంత ప్రాజెక్టుకు కర్ణాటక రాష్ట్రానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం మనం ఏం పాపం చేసింది? మరి కేసీఆర్ గారి యొక్క ఈ తెలంగాణ రాష్ట్రము మన భారతదేశంలో ఉండదా లేదా? మన నరేంద్ర మోడీకి సో ఉండదా లేదా ఆలోచన చేసుకోండి.